హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది తీవ్ర రూపాన్ని అయితే దాల్చడం జరిగింది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తుంది. రెండు దేశాలు కూడా భీకరంగా పోరాడుతున్నాయి. రెండు దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు మరణిస్తూ ఉన్నారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో పానకంలో పుడకలాగా పాకిస్తాన్ ఎంటర్ అయింది. పాకిస్తాన్ ఎలా ఎంటర్ అయింది అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఏదైతే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంది. ఒకవేళ అణ్వాయుధాలు తయారు చేసుకుంటే అవి ఉగ్రవాద చేతుల్లో పడితే పక్కా అవి ఇజ్రాయెల్ మీద ప్రయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే మేము ఇరాన్ తయారు చేసిన అణ్వస్త్రాలను అడ్డుకుంటున్నామని చెప్పేసి అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది. అయితే ఇట్లా ఈ యొక్క యుద్ధం కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ ఎంటర్ అయ్యి ఒక రకంగా ఇరాన్కి సపోర్ట్గా నిలబడ్డది అనమాట. ఇరాన్ సపోర్ట్గా నిలబడి ఒక రకంగా ఏంటి అంటే, ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద అణు దాడి అంటే న్యూక్లియర్ దాడి చేసిందనుకో, పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులను మేము ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద వేస్తామని చెప్పేసి పాకిస్తాన్ వ్యక్తులు తనకు చెప్పినట్లు ఇరాన్కి సంబంధించిన డిఫెన్స్ అధికారి చెప్పడం జరిగింది. అంటే పాకిస్తాన్ మాకు అండగా ఉంటుంది, ఒకవేళ మా మీద ఇరాన్ న్యూక్లియర్ దాడి చేస్తే పాకిస్తాన్ మాకు అణుబాంబులు ఇస్తుంది, అణుబాంబులు చేసిపోయి మేము ఇజ్రాయెల్ మీద వేస్తాము అని చెప్పేసి ఇరాన్కి సంబంధించిన ఒక అధికారి చెప్పడం జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ ఇచ్చే అణుబాంబులు ఇరాన్ తీసుకెళ్ళి ఇజ్రాయెల్ మీద వేస్తే ఇజ్రాయెల్ ఏమైనా చేతులు కట్టుకుని ఉంటుందో, ఇజ్రాయెల్ వెంటనే ఒక 100 బాంబులు తీసుకొచ్చి పాకిస్తాన్ మీద వేస్తుంది ఖచ్చితంగా కదా. ఏదేమైనా కానీ ఇష్యూ లేని, ఎందుకంటే అవసరం లేని అంశాల్లోకి పాకిస్తాన్ తలదూర్చి ఏమంటారు, పానకంలో పొడక నేను ఇస్లామిక్ వరల్డ్కి ఒక పెద్ద గొప్ప నేత పెద్దన్నలాగా చెప్పుకుంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.